జయశంకర్ భూపాలపల్లి తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో మంచినీటి ట్యాంక్ కూల్చివేత భయాందోళనలు రేపింది. 30 సంవత్సరాల కిందట నిర్మించిన వాటర్ ట్యాంక్ను మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. గతంలో నీటి అవసరాల కోసం 1,50,000 లీటర్లు కెపాసిటీ ఉన్న 30 అడుగులు ఓవర్ హెడ్ ట్యాంక్ను ప్రభుత్వం నిర్మించింది. అప్పటి నుంచి ట్యాంకర్ ద్వారా సేవలు అందించారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఇటీవల కొత్త ట్యాంకర్ను నిర్మించారు. దీంతో శిథిలమైన పాత ట్యాంకర్ను కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జేసీబీల సాయంతో స్థానిక ఆవరణలో ఎలాంటి నష్టం జరగకుండా ట్యాంక్ను నేలమట్టం చేశారు. దీన్ని చూసేందుకు జనం ఆసక్తి చూపారు.